పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా అభివృద్ధిని కాంక్షించే నాయకుడు కొప్పుల ఈశ్వర్ను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో గడప గడపకు ప్రచారంలో గులాబీ సైనికులతో కలిసి పాల్గొన్నారు. మంత్రిగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ఉరకలు పెట్టించిన నేత ఈశ్వర్ అని పేదల పక్షాన ఢిల్లీలో గలం విప్పేందుకు పెద్దపల్లిని పార్లమెంటు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణ సాధనలో ఈశ్వర్ పోరాటం మరవలేనిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఈశ్వర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చంద్ర పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గులాబీ శ్రేణులు ముందుంటారని, ఈశ్వర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చంద్ర కోరారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైనికులందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వరన్న గెలిపే లక్ష్యంగా ఇల్లు అందరితోని ప్రత్యేకంగా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఒక ప్రశ్నించేటువంటి గొంతుక పార్లమెంటులో కానీ, ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించేటువంటి విధంగా ఒక నాయకత్వం కావాలి. అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రజలకు కష్టాలున్నా, ఇబ్బందులున్నా కూడా ప్రశ్నిస్తే తప్ప, ఇలా పోరాడితే తప్ప ప్రతిఫలాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక ప్రశ్నించేటువంటి గొంతుక, ఒక ఉద్యమ నాయకుడు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ముద్దుబిడ్డ